సో ప్రజెంట్ నిర్ణయం ఏంటంటే, సో ఈరోజు మనం క్వాలిటీ ఎలా ఉందో చూడండి. తర్వాత మెయిన్ అనౌన్స్మెంట్ ఏంటంటే మన ఛానల్లో, ఇక్కడ చెప్పను, ఫిషింగ్ స్పాట్ అనే చెప్తాను. మన బ్యాక్ సైడ్ ఎలా ఉంది, సో ఫోటో బ్లాగింగ్ మనకు తెలియదు ఎట్లా ఏం మాట్లాడాలని. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి దిగినాము. ఈ స్పూన్స్ స్పిన్నర్స్ ఏంటంటే, మనము స్టార్టింగ్ వేసిన ఒక 5 to 5 minutesలోనే మనకు తెలిసిపోతుంది అక్కడ ఫిష్ ఉందా లేదా అని. ఇప్పుడు ఈ స్పాట్లో దిగి ఒకసారి ఏరియా అంతా కవర్ చేద్దాము. పటాన్ ఫిషెసే ఉంటాయి. లాస్ట్ మనకు ఎప్పుడు మంచి ప్లేసెస్ దొరుకుతాయని ఏం గ్యారెంటీ లేదు, బట్ అన్నీ ట్రై చేస్తుంటాం. ఏం ఎక్స్పెక్ట్ చేయము, పడుతుంది అని ఒక ఆశ, ఒక హోప్, అంతే. సో ప్రజెంట్ లొకేషన్ ఇది, ఇక్కడ ఉన్నాం. గడ్డి ఎలా ఉంది. సో ఇంకా ఆ బ్రిడ్జ్ కింద అవతల పక్క స్పాట్. బైక్ రాదు, బైక్ అక్కడే పెట్టేసి రావాలి. సో చూద్దాం. సో ఇదొక బ్రిడ్జ్ లొకేషన్. ఇదే మన ఈ రోజుకి లాస్ట్ స్పాట్. ఈరోజు ఫిష్ ఇక్కడ పట్టే పంపించే, లేకపోతే ఇంటికి వెళ్ళిపోతాం. ప్యాకప్. మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి, మంచిగా వాటర్ బాగుంది, క్లైమేట్ బాగుంది, కానీ చేపలేదు. పడింది 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 చేప పడింది. ఓకే, ఫిష్ పడింది. ఇది పెద్ద సార్. This is 2 kilo fish. అదే ఏం పెద్దగా మొత్తం కలుపుకొని 3.5 కిలో అట్లా ఉంది. పెద్దది ఒకటి 2.5 ఉంది, చిన్నది 700 గ్రామ్స్ అట్లా ఉంది. సో అది ఇంకా నెక్స్ట్ రేపు మళ్ళీ వేరే లొకేషన్. సో ప్రజెంట్ నిర్ణయం ఏంటంటే, మనం దీన్ని ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాం. ఓకే, ఫిష్ని రిలీజ్ చేసేస్తున్నాం. పదా వెళ్ళిపో. సక్సెస్ఫుల్గా రిలీజ్ చేస్తున్నాం.